జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గండికోటలో రకంగా జరిగినటువంటి ఘటన, ఘోరమైనటువంటి ఘటన అటు కలకలాన్ని రేకెత్తించింది. నేపథ్యంలో అసలు ఆమె కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్ళింది ఆ బాలిక, అన్ని విషయాలు వాళ్ళ సోదరుడు మనతో పంచుకునేందుకున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎన్ని గంటలకు మీ పాప వెళ్ళింది? అసలు స్కూలుకు అదే కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్ళింది? ఏంటి పేరు ఎక్కడ ప్రస్తావించకండి, కేవలం మా పాప మాత్రమే చెప్పండి. మా పాప వచ్చేసి 7:45 ఆ టైంలో కాలేజ్కి అంటూ వెళ్ళింది. సో మా చెల్లెలు వాళ్ళు ఉండేది ప్రొద్దుటూరు. సో మా సొంత ఊరు వచ్చేసి పక్కన పల్లె. సో యాక్చువల్గా అందరం మా ఫ్యామిలీ అక్కడే పల్లెలో ఉంటాము. ఈ పాప స్టడీ నిమిత్తం కోసము వీళ్ళు ఫ్యామిలీ అనేది ఇక్కడి ప్రొద్దుటూరుకి అనేది వచ్చింది ఆ పాప స్టడీస్ కోసమే. సో ఈ పాప 7:45 ఆ టైంలో కాలేజ్కి అనేసి వెళ్ళింది. సో మా పిన్ని ఏంటంటే పల్లెటూరులో డాక్రా అనేసి ఇస్తుంటారు. సో ఆ డబ్బులు పేమెంట్కు రిలేటెడ్ ఏదో ఉందనేసి ఊరికి వచ్చేసింది. ఊరికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి మా బాబాయ్ కాల్ చేశాడు. అంటే కాలేజ్ వాళ్ళు మా బాబాయ్కి కాల్ చేశారు, ఇలా మీ అమ్మాయి రాలేదు అనేసి. అది ఇన్ బిట్వీన్ 9:30 ఆ టైంలో. మా బాబాయ్ వచ్చేసి మా పిన్నికి కాల్ చేశాడు. అంటే అప్పటికి మా పిన్ని ఊరిలోనే ఉంది, అంటే మా ఊరిలో ఉంది. మా పిన్ని నన్ను పిలిచింది, అరే ఇట్లా బాబాయ్కి ఫోన్ చేసినారు, పాప కాలేజీకి వెళ్ళలేదంట, కానీ కాలేజీకి అయితే వెళ్ళింది అంటే నేను వెంటనే ఇంతకుముందు వేరే అబ్బాయి లోకేష్ అనే అబ్బాయి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తూ ఉండేవాడు. సో ఆల్రెడీ 2 to 3 times వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మాయి విషయం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ అయినా మీ అమ్మాయి రాకుండా మా అబ్బాయి వెళ్ళాడా అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. అవును, అందుకనేసి ఏం చేశాను అంటే ఆ అబ్బాయికి నేను మర్యాదగా మాటలతోనే చెప్పుకుంటూ వచ్చాను. ఏ రోజు కుట్టను కూడా కొట్టలేదు. నా చెల్లెల్ని నేనే చెప్పుకుంటూ వచ్చేసాను చాలా వరకు. ఆ అమ్మాయి ఇంకా లాస్ట్కి మా బాబాయ్ మీద కూడా కొట్టేపించాను, వాని జోలికి పోను అనేసి. వాడు ఎలా చేస్తున్నాడంటే ఇంత చేసినా కూడా మేము అంత కొట్లాడే అంత వార్నింగ్ ఇచ్చిన అయిపోయిన తర్వాత ఎలా చేస్తాను టార్గెట్, నేను కోసుకుంటే మీ ఫ్యామిలీ అంతా స్టేషన్కి పోతుంది, మీ అన్న మీరందరూ వెళ్ళిపోతారు, ఇలా భయపెట్టేవాడు. ఈ అమ్మాయి అంటే ఇలా భయపెట్టడం వల్ల వాడు ఏ చెప్పినా వినేదన్నమాట. సో ఇలా చేశారు. తర్వాత మా పిన్నికి కాల్ వస్తూనే నేను మా పిన్నిని వచ్చేసాం కాలేజ్ దగ్గరికి. కాలేజ్ దగ్గరకు వచ్చాము, గీతం కాలేజ్ ప్రొద్దుటూరులో. ఆడికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ని ఎంక్వైరీ వాళ్ళు నేను మా పిన్నికి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలియదు, వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఆడ ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడింటే సార్ వాళ్ళు మమ్మల్ని చూశారు. లోపలికి నేను ఆఫీస్లో ఎంటర్ అయ్యాను. వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను చూసాను, కొద్దిసేపు చూసా. అంటే పేరెంట్స్ వచ్చారు అంటే ఎందుకు వచ్చి వాళ్ళకి తెలుసు, మిస్ అయింటేనే కదా వచ్చాము. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పంపించేసి మాట్లాడాలి. నేను చూశాను, నాకు కోపం వచ్చేసి ఏంటి మీరు మేము దేనికి వచ్చాము, మీరు ఏం చేస్తున్నారంటే సార్ ఒక్క నిమిషం సార్ అని మళ్ళీ పిల్లలందరినీ పంపించేసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ చెప్పాడు, సార్ ఇలా మీ అమ్మాయి గండికోట పోతా అనేసి, వాళ్ళ పిల్లల పేరు చెప్పలేదు సార్, గండికోట పోతా అనేసి చెప్పింది సార్, కాలేజీకి రానని చెప్పింది అంటే. నేనేంటంటే ఇంకా మా అన్నకు కాల్ చేశాను. మా అన్న ప్రొద్దుటూరులోనే వర్క్ చేస్తాడు, వేరే వర్క్ చేస్తుంటే మా అన్నకు కాల్ చేశాను, అన్న ఇలా కాలేజీ దగ్గరికి రా అంటే మా అన్న వచ్చాడు. మా పిన్నిని మా అన్నని అక్కడే పెట్టేసి నేను బైక్ తీసుకునేసి వీళ్ళ పిల్లలు గండికోట అంటాను, నేను గండికోట నేరుగా వెళ్ళిపోయాను. అరౌండ్ నేను వెళ్ళేసరికి 11:40 ఆ టైం, మేబీ ఇన్ బిట్వీన్ 11:30 to 12 ఆ టైంలో. సో నేను గండికోట నేరుగా వెళ్ళేసి నేనేం చేశానంటే ఆ అబ్బాయికి లోకేష్ కాల్ చేశాను. 1 నెంబర్ పని చేయకుండా అంటే నేను వాళ్ళ బావకు కాల్ చేసి అరే లోకేష్ ఎక్కడ ఉన్నారా అంటే ఇలా కడపకి వెళ్ళాడు, ఐటీ కాలేజ్లో ఫీ కట్టేదానికి వెళ్ళినాడు అంటే. యాక్చువల్ ఆ అబ్బాయి కాలేజీలో అంటే రెగ్యులర్గా పాస్ అవ్వలేదు అతను, అంటే నా 10th క్లాస్, అతను హాల్ టికెట్ కూడా రాలేదు. సో నాకు డౌట్ వచ్చి అరే వాడు 10th రాయలేదు కదరా, ఎట్లా ఐటీ ఫీజు కడతారా అని అడిగాను. అంటే లేదు ఓపెన్ కట్టేసి అక్కడ ఐటీ కట్టడానికి వెళ్ళాడు అని చెప్పాడు. సరే అనేసి కాల్ కట్ చేశాను. అతను కడపకి వెళ్ళంటే నేనేం చేశాను అంటే నేను గండికోటకి అప్పటికి వెళ్తున్నా, గండికోటలో ఉన్నా. నాకు మైండ్ ఎలా ఉందంటే ఈ అమ్మాయి ఏదో గండికోటకి వెళ్ళిందా, ఎందుకంటే ట్రాప్ చేసేదో మా అమ్మాయిని వాడొక్కడే, ఎవరు లేరు. ఏదో ఇన్ కేస్ ఫ్రెండ్స్తో వెళ్ళిందంటే అమ్మాయిలు కూడా వెళ్ళి ఉండాలి కదా. సో అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరు వెళ్ళారు, కాలేజీలోనే ఉన్నారు వాళ్ళు. సో నా మైండ్ ఎలా ఉందంటే నేను గండికోట వెళ్ళిన తర్వాత నేను జస్ట్ ఒక 20 members ఉన్నారు టూరిస్ట్ చూసేదానికి. సో నేను స్ట్రైట్ ఎక్కేసి ఒక వ్యూ ఉంది, అక్కడ వ్యూ దగ్గరికి వెళ్ళేసి చూశాను, అక్కడ ఎవరు లేరు. ఫోటో చూపించుకున్నాను, అక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా కనిపించిందా అనేసి. వాళ్ళు లేదు అన్నారు. అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి, ఒక ఆవిడ ముసలావిడ ఆడే పార్కింగ్ దగ్గర బఠానాలు అమ్ముతుంది, ఆమెను అడిగాను
అంటేనే లేదు నాయన కనపడలేదు అంటే అక్కడే ఇంకొక నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఉన్నారు షాప్ దగ్గర కూర్చొని వాళ్ళని అడిగాను, లేదు కనపడలేదు అన్న చూడలేదంటే నేను ఆ షాప్ ఓనర్ కూడా ఆమె అడిగాను, అంటే లేదు అన్నారు. సరే అనేసి నేను వచ్చేసాను, ఇంకా లేదనేసి నేను వస్తూ నేనేం చేశాను అంటే వానికి నేను కాల్ చేస్తున్నా, మీకు కావాలంటే నేను విత్ ఎవిడెన్స్ చూపిస్తాను. ఈ అబ్బాయి చరణ్, ఈ అబ్బాయి వాళ్ళ బావ. నేనేం చేశా, ఫస్ట్ కాల్ చేశా, వాడు ఇన్ఫార్మ్ చేశాడు కడపలో పోతున్నాను అనేసి. తర్వాత కాల్ చేశా, లేదు కడపకే పోయినాడు అన్నాడు. తర్వాత నేనేం చేశా అంటే వాడికి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇక్కడ కాల్ పోయిందనమాట. 10:28కి నేను కాల్ చేసా వానికి, అలా లోకేష్ ఏమైనా ఉన్నాడా అనేసి. వాడేం చేశాడంటే నేను వానికి కాల్ చేస్తానని నా కాల్ కట్ అయిన తర్వాత నెక్స్ట్ లోకేష్ కాల్ చేశాడు వాడు, చరణ్ అనేవాడు. ఇక్కడ చూడండి బిజీ అని వచ్చింది, నాట్ కనెక్టెడ్ ఇక్కడ బిజీ వస్తుంది. వాడు నా ఫోన్ ఎత్తట్లే అంటే అప్పటికి వాడు వానితోనే మాట్లాడుతున్నాడు మ్యాక్సిమం లోకేష్తో. అప్పుడు ఏం చేసినాడు, ఇన్ఫర్మేషన్ వానికి ఆ అమ్మాయికి చెప్పేస్తున్నాడు. ఐ థింక్ నాకు తెలిసినంతవరకు అయితే, ఎందుకంటే వాళ్ళిద్దరు వెళ్ళాడు ఇంకా మీ అన్నకు తెలిసేసింది ఇన్ఫర్మేషన్ మన ఇలా వచ్చినట్టు అనేసి వాళ్ళు భయపడినాడు. వాడు ఏం చేశాడంటే అమ్మాయిలు నేను సీసీలో ఎట్లా ఉందంటే లోపలికి ఇద్దరు వెళ్ళిపోయారు. 8:30కి లోపలికి వెళ్ళారు సీసీలో. మళ్ళీ 10 కూడా రిటర్న్ వచ్చాడు. 10 నియర్లీ 10:42 సంథింగ్ ఆ టైంలో ఒకడే రిటర్న్ వచ్చాడు. అంటే ఒకడే రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళ భావన వాడిని అంటే అప్పటికి నాకు లోకేష్ నెంబర్ నా దగ్గర లేదు కదా, నేను లోకేష్ నెంబర్ కోసం కాల్ చేస్తున్నా వానికి. వాడు మాత్రం నాకు కాల్ లిఫ్ట్ చేయట్లే. ఏమన్నా అంటే నీ దగ్గర నేనే తీసుకొస్తా అంటున్నాడు. సరే తీసుకొస్తా అనేసి నేను వెయిట్ చేస్తున్నా, కానీ తిరిగి వాడు ఏం రెస్పాండ్ అవ్వట్లే. నేను వాడి లోకేష్ నెంబర్ కోసం నేను కాల్ చేశా, వాడు అసలు ఫోన్ ఎత్తట్లే. తర్వాత నా ఛార్జర్ తట్టుకోలేక నెంబర్ మెసేజ్ పెడుతున్నా అనేసి ఇదో చూడండి మెసేజెస్. వాడు నాకు నెంబర్ పెట్టాడు, లోకేష్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టాడు. తర్వాత నేను లోకేష్ కాల్ చేయడం మొదలుపెట్టా. లోకేష్ నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అంటే దగ్గర నియర్లీ 10 టైమ్స్ చేశా. తర్వాత ఏం చేశాడు, వీళ్ళ బావనే నాకు ఎవడైతే నెంబర్ ఇచ్చాడో వాడే ఆ ఫోన్ ఎత్తాడు. నాకు ఎత్తేసి నాకేం చెప్పాడంటే, లేడు ఇంటికి వచ్చేసినాడు ఆల్రెడీ, లోకేష్ ఇంటి దగ్గర ఉన్నాడు, ఇసుకే తోలుతున్నాడు, ఆల్రెడీ కడపకు పోయిచ్చి ఇసుకే తోలుతున్నాడు అని చెప్పాడు. అరే నాకు వాంతో ఫోన్ మాట్లాడిరా అంటే, లేదు నీ దగ్గరికి తీసుకొస్తా అంటున్నాడు తప్ప వాంతో నాకు మాట్లాడేట్లే. నేను వదిలేసిన అంతటితో. మళ్ళీ కాలేజీకి వెళ్ళి నేను గండికోటకి వచ్చిన తర్వాత మా పిన్నిని తీసుకొని మళ్ళీ ఒకసారి కాలేజీకి వెళ్దామని కాలేజీకి వెళ్ళా. మా ఊరి నుంచి ఒక అమ్మాయి వస్తుంది ఆ కాలేజీకి, అంటే మా విలేజ్ నుంచి. మా పిన్ని ఆల్రెడీ విలేజ్కి వస్తున్న విషయం మా చెల్లెలకి తెలుసు. సో మా చెల్లెలు ఏం చెప్పిందంటే, ముందు రోజు ఆ అమ్మాయికి విలేజ్కి అమ్మ వస్తుంది, ఒకవేళ నిన్ను అడిగితే నువ్వు సాయంత్రం ఎర్లీగా వెళ్ళిన తర్వాత అమ్మ ఉంటే అడిగితే కాలేజీకి వచ్చినా అని చెప్పు అని చెప్పింది. అంటే సరేలే అని చెప్పేసింది ఆ అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి ఇంకా అంతటితో అయిపోయింది సార్. ఆ అమ్మాయి చెప్పేసింది. నేను తర్వాత కాలేజీకి వెళ్ళేసి ఆ అమ్మాయిని అడిగాను, హరిత ఎవరిదమ్మా చెప్పు, ఇది కేసు అవుతుంది, నిన్ను కూడా స్టేషన్ తీసుకెళ్తా అంటే ఆ అమ్మాయి చెప్పింది నిజాలు. ఇలా చెప్పిందన్న నాకు చెప్పింది, మండే అయితే కాలేజీకి రాను, అడిగితే ఇలా చెప్పు అమ్మ అనేసి. అది సార్ ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్. అవును, మీరు గండికోట పూర్తిగా అనువనువు పరిశీలించారా, లేకుంటే కేవలం కొన్ని ప్రాంతాలే పరిశీలించారు? ఎందుకంటే అక్కడ అంటే ఒక రకంగా నేను మాటలు చెప్పడానికి కూడా నాకు కొంత బాధగా ఉంది. ఎందుకంటే అటు కన్నటువంటి ఆ పరిస్థితి చూస్తే ఎవరికైనా హృదయ విదారకంగా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ అటువైపు ఏమన్నా పరిశీలించినటువంటి పరిస్థితి ఏం లేదా సార్? యాక్చువల్గా నేను పరిశీలించడానికి ఏంటంటే, నేను గండికోటలో ఉన్నప్పుడు వాళ్ళ బావ ఏం చెప్పాడంటే కడపకి వెళ్ళాడని చెప్పాడు కదా. సో నా మైండ్ ఏముందంటే కడపకే వెళ్ళి ఉంటాడు, ఈ అమ్మాయిని కూడా కడపకి తీసుకెళ్ళి ఉంటాడు. సో నేను ఇంత దూరం వచ్చాను కదా, చూసుకొని వెళ్దామనేసి నేను గండికోట జస్ట్ అక్కడ ఎవరైతే ఉన్నారో చూసుకునేసి వచ్చేసా. అది సార్. ప్రధానంగా మీరు ఇప్పటికే మందలించారు, ఏదైతే ఇరువైపులా తప్పు ఉందనే భావన మీరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎందుకు మన బిడ్డ కానీ మన బిడ్డలు మీ బిడ్డ మంచిదైతే నేను ఎందుకు అనే మాట ఎవరైనా అంటారు కాబట్టి మీరు మంచి ఉద్దేశంతో మందలించారు. కానీ మంచి ఉద్దేశంతో మందలించినప్పుడు కూడా తనైతే ఒక రకంగా ఇట్లా వేధింపులకు గురి చేస్తానన్న విషయం ఎప్పుడైనా మీ దృష్టికి ఏమైనా తెచ్చిందా మీ చెల్లెలేమన్నా? అది ఎప్పుడంటే ఇంకా మూడోసారి మా బాబాయ్ మీద ప్రామిస్ చేసింది సార్. అప్పుడు వేసింటే నువ్వు తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసింది ఒకసారి, నువ్వు ఎందుకు చేసినావు ఈ విధంగా అంటే, వాడు ఏమన్నా అంటే ఇట్లా చేస్తున్నాడు నాకు అనేసి మాకు చెప్పింది సార్. అప్పట్లో మీరు ఎందుకు పోలీసులను ఆశ్రయించలేకపోయారు? ఎందుకంటే సాధారణంగా యువకుల్లో ఉద్రేకం ఉంటుంది, ఏదో ఒక పని చేస్తారు. ఆ పని ఇప్పుడు మనం చూసాం, జరగరాని ఘటన జరిగింది.
ఒకవైపు మిమ్మల్ని బెదిరించినప్పుడు మీరు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయారు? అంటే మీరు కూడా భయపడ్డారా ఏమన్నా? మేము భయపడ్డం లేదు సార్. ఆడపిల్ల విషయము బయటికి ఎందుకు, సో మనమే సెట్ చేసుకో అంటే మా పిల్ల మీద మాకు నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా ఈ అమ్మాయి మేము చెప్తే వినగలదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా బాబాయి మా చెల్లెలంటే నాకు ప్రాణం. సో వీళ్ళిద్దరికి ఏ సమస్య ఉన్నా మా పిన్ని వాళ్ళు అదే మా బాబాయ్ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా ఫస్ట్ నా దగ్గరకు రావాల్సిందే. తర్వాత ఏమన్నా మా ఫాదర్స్కి వీళ్ళకి తెలియాల్సిందే. సో ఆ విధంగా ఏదన్నా కూడా నేనే సెట్ చేద్దాం మాట్లాడదాం అనేసి నేను మా తమ్ముడు అంటే ఆ అమ్మాయి వాళ్ళ సొంత బ్రదరు సో మాట్లాడి చేసాం సార్. రోజు వాళ్ళ తమ్ముడే వదిలిపెట్టేవాడు. నిన్న ఏమైంది అసలు? ఎందుకు నిన్న ఒకవేళ వాళ్ళ తమ్ముడేగిన వదిలిపెట్టింటే ఇలాంటి ఘోరమైనటువంటి ఘటన జరిగేది కాదన్నటువంటి భావన ఉంది. సో యాక్చువల్గా వాళ్ళ తమ్ముడు కాదు వాళ్ళ అన్న. సో ఆయన వచ్చేసి వెల్టెక్లో బీటెక్ ఇయర్ అయిపోయింది సార్, కంప్లీట్ అయిపోయింది. సో అతను జాబ్ సెర్చ్ కోసం ఇవి సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్ కోసము సండే వెళ్ళిపోయాడు, చెన్నై వెళ్ళిపోయాడు. సో ఆ పని మీద వెళ్ళేసరికి ఇంక ఈ అమ్మాయి ఒకటే ఆఫీస్ కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది. సరే, మృతదేహం ఉందన్నటువంటి విషయం మీకు ఎవరు ఇచ్చారు? ఎవరు సమాచారం ఇచ్చారు? అసలు మీ పాపను అక్కడికి చూడంగానే ఏమనిపించింది? ఒకసారిగా అక్కడ మీ పాపను చూడంగానే ఆ పొజిషన్లో చూస్తే అంటే ఎవరి బిడ్డైనా బిడ్డే, కానీ ఎవరైనా సరే ఆ స్థితిలో మనం చూస్తే తట్టుకోలేం. కానీ మీకు ఎలా అనిపించింది అసలు చూడంగానే? ఏమని ఒక అన్నగా నేను చెప్తున్నాను, అది నా మాటల్లో నేను చెప్పలేను, చెప్పేదానికి నా మాటలు కూడా రావట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ పొజిషన్లో నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు సార్. అలా ఉంది. మీకే కాదు మాకు కూడా రావట్లేదు. ఎందుకంటే ఒక రకంగా మాకు బిడ్డలు ఉన్నారు, మాకు చెల్లెళ్ళు ఉన్నారు, మాకు అక్కలు ఉన్నారు. కాబట్టి మేము కూడా ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేసే పరిస్థితి ఎప్పుడు ఉండదు. బట్ నేనేమంటున్నానంటే చూసినటువంటి నేపథ్యంలో వీడు ఇలాంటి వాడు అన్నటువంటి విషయం తెలిసి నమ్మి మీ చెల్లెలు పోవడాన్ని ఎలా చూడాలంటారు? అదే సార్ మేము ముందు నుంచే అదే చెప్తున్నా. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నా అతనికి లేని అలవాటు లేదు. సో మనకు ఉండే దానిలో నీకు మంచిగా పెళ్లి చేస్తాము. మా నాన్న సరేనా, మా నాన్నకి చాలా ప్రేమ మా చెల్లెలంటే. అంటే ఈయన పెదనాన్న అవుతాడు. మా నాన్న కూడా ఎప్పుడనేది నువ్వు వద్దు, నువ్వు నా ఇంట్లోనే ఉండు, నేనే పెళ్లి చేస్తాను, నేనే చదివిస్తా అనేటోడు సార్. సో ఆమె కోసమే, కేవలం ఆ పాప కోసమే మీరు ప్రొద్దుటూరుకు కూడా మీ చిన్నాన్న వాళ్ళు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారంట. ఆ తర్వాత ఇక్కడ నుంచి చదివించుకుంటాడు. మళ్ళీ ఎలా మొదలైంది అసలు? మీరేమైనా గమనించారా ఈ విషయాన్ని? యాక్చువల్గా మందులు ఇచ్చిన తర్వాత మేము ఎందుకంటే అబ్జర్వేషన్లో పెట్టున్నాం సార్. ఎందుకంటే ఒకటి ఏంటంటే మా తమ్ముడు రోజు డ్రాప్ చేస్తాడు, ఓకేనా, రోజు డ్రాప్ చేస్తాడు. ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్కి మా తమ్ముడే వెళ్తాడు, అలాగే ఈవినింగ్ కూడా వెళ్తాడు అనమాట. సో అలా ఉంది కదా, ఇంకా ఆల్మోస్ట్ మా తమ్ముడు ఉన్నంతకాలం ఇలా చూసుకుంటుంది. సో ఇదే అలవాటు అయిపోయేసి తను ఓన్గా కూడా వెళ్ళగలదు సో అనే భరోసా మాకు ఉండింది, అంటే నమ్మకం ఉండింది. అలా నమ్మాను సార్. సో మొత్తం మీద ఏదైతే జరిగినటువంటి ఘటన, ఘోరమైన ఘటన, ఇలాంటి ఘటన ఏ బిడ్డకు జరగకూడదు. ఎందుకంటే ఇలాంటి ఘటన జరగడం కూడా ఒక రకంగా బాధాకరం. అయితే ఏదైతే తాము చెప్పి చూసాం, అయితే జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా తను పడినటువంటి తపన, తను పడినటువంటి బాధ అంతా ఇంత కాదన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి వాళ్ళ సోదరుడు చెప్తున్నారు. అలాగే మన ఆడబిడ్డలందరికీ మన ఇండియాలో కానీ ఎక్కడైనా మన వాళ్ళకి చెప్తున్న ఆడబిడ్డలు దయచేసి గుడ్డిగా ఎవరిని నమ్మి, తల్లిదండ్రులు కాదని మీరు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. 24-25 సంవత్సరాల వరకు మిమ్మల్ని పెంచి పోషించి ఒక స్థాయికి తెచ్చి ఉద్యోగం కానీ లేదా మీ ఏదైతే మీ లైఫ్ సైకిల్ ఏది ఇష్టమో మీకు అది తల్లిదండ్రులు అనేది ఇస్తున్నాడు. ఎవడో వచ్చి మధ్యలో వచ్చేసి వాడిని గుడ్డిగా నమ్మేసి వాడిని ఒళ్ళలో పడేసి మీ జీవితాలను నాశనం చేసుకొని అలాగే తల్లిదండ్రులకు దుఃఖ శోకాన్ని అనేది మిగల్చకూడదు అనేది నా ప్రార్థన. ఎందుకంటే నా చెల్లెలు ఈరోజు ఉన్న పొజిషన్ చూస్తే నేను మీకు చెప్పలేను. ఎందుకంటే నేను చూడలేని స్థితిలో నా చెల్లెలు ఉంది సార్. ఒంటి మీద గాయాలు అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం ఇచ్చున్నారు. సో మేమేందంటే చూస్తూనే సార్ నేను చూసేసరికి ఓన్లీ ఉంది సార్. సో ఈ బట్టలు అనేది ఏం లేవు. సో మేము చూసినప్పుడు సార్ ఇంకా మేము తట్టుకోలేక సార్ వాళ్ళు పోలీస్ వాళ్ళు మీరు వెళ్ళండి అనేసి సార్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. దీని డిఎస్పీ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా దీన్ని చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. సో మాకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. అలాగే ముద్దాయి ఎవరైనా సరే కఠిన శిక్ష అనేది అనుభవి ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఈ తల్లిదండ్రులకు ఇది ఏదైతే ఇప్పుడు పాప పోయిన స్థితిలో మేము ఉన్నామో అంతకు మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో మాకుంది సార్. ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తి గ్రామానికి చెందినటువంటి బాలిక అత్యాచారానికి గురై హత్యకు గురైనటువంటి ఘటన
ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం ఇదంతా కూడా ముళ్ళ పొదలతో కూడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోకి సాధారణంగా పర్యాటకులు కూడా ఎవరు కూడా రానటువంటి ప్రాంతం అని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా ముళ్ళ పొదలు. ముళ్ళ పొదల మాటున అసలు ఎందుకు ముళ్ళ పొదల మాటున ఇక్కడికి ఆ బాలికతో పాటు లోకేష్ ఇద్దరు ఎందుకు వచ్చారు, అసలు ఏంటి విషయం అన్నటువంటి పూర్తి స్థాయిలో మీకు ఆర్టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా అందించబోతున్నా. చూడండి, నేను వస్తున్నటువంటి ఇక్కడ కూడా ముళ్ళ పొదలే, అంటే చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయి. చుట్టూ అంటే ఇటువైపు చూస్తే పూర్తిగా ముళ్ళ పొదల నుంచి ఇలా బయటకు వచ్చారు, అంటే వాంటెడ్గానే ఇక్కడికి వచ్చారన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. ఇప్పుడు మనం ప్రధానంగా గమనించవచ్చు, మన వీడియో జర్నలిస్ట్ హరి చూపిస్తున్నటువంటి ప్రదేశం ఇది. అయితే ఈ ప్రదేశంలో అంటే ఇక్కడే, అంటే మన హరికి వెనక వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఆమె మృతదేహం నగ్నంగా కనిపించింది. నగ్నంగా అంటే మనం చెప్పడానికి కొంత మనసు చివుక్కుమనేటువంటి పరిస్థితి, అయినా కూడా చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆ బాలిక ఉన్న తీరు అలాంటిది. ఇక్కడ కూడా అన్నీ కూడా ముళ్ళ పొదలే. ఏదైతే ఇక్కడంతా కూడా ముళ్ళ పొదలను కూడా అటు పోలీసులు ఎవరైతే ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఇక్కడ మృతదేహం ఉంది, నగ్నంగా పడి ఉన్నటువంటి మృతదేహాన్ని, అంటే ఒక రకంగా బట్టలు లేకుండా ఉన్నటువంటి మృతదేహాన్ని చూసిన తర్వాత పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అసలు ఈ బాలిక ఎప్పుడు బయలుదేరింది, ఎన్ని గంటలకు బయలుదేరింది అనేటువంటి విషయాన్ని కూడా మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా ట్విస్ట్, అంటే ఒక రకంగా పర్యాటకులు వచ్చి ఉంటారన్నది ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటే, మరోవైపు లోకేష్ ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చాడు అంటే మనకు ఇవి పలు రకాల అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పైన కూడా అటు ఎవరైనా పర్యాటకులు వస్తే పైకి ఆ ప్రాంతంలో చూడ్డానికి వస్తారు, కానీ ఇటు ముళ్ళ పొదల్లోకి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చారన్నటువంటి భావన, మనకు అనుమానాలను కూడా రేకెత్తిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇంత ముళ్ళ పొదల్లోకి ఎవరు సాధారణంగా రారు. అంటే ఒక రకంగా వాళ్ళ బంధువులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అన్న చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మా ఊరికి చెందినటువంటి అబ్బాయి లోకేష్ ఏదైతే ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తి ప్రాంతానికి చెందినటువంటి వాడే, ఏదైతే 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత తొలుత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ప్రేమ వ్యవహారం నడిచిన తర్వాత ఆ తర్వాత మందలించడంతో, అంటే ఒకవైపు లోకేష్దే తప్పు కాదు, మా బిడ్డది కూడా తప్పై ఉంటుందన్నటువంటి భావనతో ఇద్దరిని మందలించాం. ఆ తర్వాత ఏదైతే ఈ వ్యవహారం జరిగిన తర్వాత పాపను పొద్దుటూరులోనే మాకు 2 సొంత ఇళ్ళున్నాయి, ఆ 2 సొంత ఇళ్లల్లో కూడా పెట్టి, అంటే ఆ పాపను పెట్టి ఇక్కడనే ఉంటూ కూడా చదివిస్తున్నామన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి గౌతమి కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే ద్వితీయ సంవత్సరం చదువుతున్న నేపథ్యంలో కూడా తను ఎప్పుడూ కూడా ఒంటరిగా కాలేజీకి వెళ్ళేది కాదు. కాలేజీకి వెళ్ళాలన్నా తన అన్న వదిలిపెట్టేవాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఒక రకంగా విచారణలో కూడా వెలుగు చూసినటువంటి అంశం, విచారణలో కూడా వెలుగులోకి వచ్చిన అంశం. అయితే నిన్న ఉదయం 6 గంటల ప్రాంతం, అంటే యథావిధిగా కాలేజీకి వెళ్తున్నట్లే ఇంట్లో చెప్పింది. కాలేజీకి వెళ్ళలేదు. వెళ్ళకపోవడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం, అదేవిధంగా ప్రిన్సిపాల్ ఫోన్ చేశాడు, మీ పాప కాలేజీకి రాలేదన్నటువంటి విషయం చెప్పిన తర్వాతే వీళ్లకు అసలు ఎక్కడికి పోయిందన్నటువంటి విషయం కూడా అంతు చిక్కని పరిస్థితిగా మారింది. అయితే ఈ క్రమంలో ఒకసారిగా తోటి విద్యార్థులతో ఆ బాలిక ఏం చెప్పిందంటే, నేను సోమవారం గండికోటకు వెళ్తున్నాననే విషయాన్ని చెప్పడంతో ఒక రకంగా ఈ విషయం బయటికి వచ్చింది. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ గండికోట, అంటే గండికోటకు వాళ్ళు ఏదైతే మనం చూసినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసుకుంటే 8:30 గంటల ప్రాంతంలో చెక్పోస్ట్ వద్దకు వచ్చారు. అంటే చెక్పోస్ట్ వద్దకు 8:30 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి లోకేష్ బాలిక ఆ తర్వాత 10 గంటల ప్రాంతంలో లోకేష్ తిరిగి వెనక్కి వెళ్ళాడు. అంటే ఇందులో ఏదో ఒక రకమైనటువంటి అనుమానాలకు కూడా దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి నేరుగా వచ్చినటువంటి వీళ్ళు ఏదైనా సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి గండికోటలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అదేవిధంగా చూడదగ్గటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అవేవి చూడకుండా, అంటే ఒక రకంగా 8:30 గంటల ప్రాంతంలో అక్కడ మనకు లోకేష్ కనిపించాడు. అదేవిధంగా ఆ తర్వాత 10 గంటలకు తిరిగి వెనక్కి పోతున్నటువంటి దృశ్యాలు కూడా సీసీ
ఫుటేజ్లో రికార్డ్ అయినాయి. అంటే ఓ రకంగా వీళ్ళిద్దరూ అంటే ఇక్కడ పూర్తిగా ముళ్ళ పొదలు, అన్నీ కూడా ముళ్ళ పొదలు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ హరి చూపిస్తున్నాడు చూడాలి. మనం ప్రధానంగా చూస్తే ఏదైతే అన్నీ కూడా ముళ్ళ పొదలే. అంటే ముళ్ళ పొదలను సైతం వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి చేరుకున్నారు, ఇది ఒక రకంగా కొంత అనుమానాన్ని రేకెత్తిస్తున్నటువంటి అంశం. అంటే ముళ్ళ పొదల్లోకి వచ్చారంటే ఏకాంతంగా చర్చించుకోవడానికి వచ్చారా, లేకుంటే మరే ఇతర కోణం ఉందా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఈ ముళ్ళ పొదల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని లోకేష్ను తను ప్రశ్నించిన పరిస్థితి. అంటే ఒక రకంగా గతంలో కూడా వాళ్ళ అన్న కానీ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా పాపను బెదిరించేవాడు, ప్రేమించకపోతే చెయ్యి కోసుకుంటాననేవాడు. ఇలా రకరకాలుగా బెదిరించడంతో తను కూడా భయపడి మీ అన్న వాళ్ళు జైలుకు పోతారు, ఇలా రకరకాలుగా బెదిరించేవాడు. బెదిరించడంతో కూడా ఒక్కసారిగా తను భయపడి ఓ రకంగా తనకు లొంగిందన్నటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మన వీడియో జర్నలిస్ట్ని ఒకసారి ఇటువైపు చూపించే ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే వీడియో జర్నలిస్ట్ హరి ఏదైతే ప్రదేశం సంఘటనా స్థలం వద్ద పైకి ఎక్కాడు, పైనుంచి కూడా మనకు చూస్తే గండికోటకు సంబంధించి ప్రధానంగా అక్కడన్నీ కూడా మనం చూడదగ్గటువంటి ప్రదేశాలు. అవన్నీ కూడా ఇవి ఏవైతే ధాన్యాగారం ఉన్నాయో, ఇతర దేవాలయాలు ఉన్నాయో, అదే చూడదగ్గ ప్రదేశం ఏంటంటే ఇక్కడ గండికోటలో నది, పెన్నా నది కూడా ప్రవహిస్తున్నటువంటి ఇది కూడా ఉంది. అంటే ఓ రకంగా అలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఇక్కడ రహస్య ప్రాంతానికే లోకేష్ తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఏదో తన మనసులో ఏదో ఉంది. ఖచ్చితంగా ఆ బాలికను ఏదో చేయాలన్నటువంటి భావనతోనే వచ్చారన్నటువంటి అనుమానాలకు ఇది పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి, ఇది బలంగా చేకూరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో కూడా ప్రధానంగా ఇక్కడ అదే స్పాట్ మన వీడియో జర్నలిస్ట్ హరి చూపిస్తున్నటువంటి స్పాట్లోనే అక్కడే ఆమె మృతదేహం నగ్నంగా పడినటువంటి మృతదేహం. అంటే ఓ రకంగా వాంటెడ్గా ప్లానెడ్గా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత గొంతు నిలిమి చంపాడో లేదో మరి విధంగా చంపాడో తెలియదు, కానీ మొత్తానికైతే 8:30 గంటల ప్రాంతంలో అడగనిపించాడు. మళ్ళీ తిరిగి 10 గంటల ప్రాంతంలో తిరిగి వెనక్కి వెళ్ళాడు. అంటే ఓ రకంగా వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఓ రకంగా చంపేసిన తర్వాత, అంటే ఏదైతే బాలికను హత్య చేసిన తర్వాత ఆ తర్వాత తను వెనక్కి వెళ్ళాడా, లేకుంటే ఒంటరిగానే వదిలిపెట్టి వెళ్ళాడా అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీరిద్దరి మధ్య గొడవ జరిగిందా, గొడవ జరిగింటే నేను ఒప్పుకోనని ఏమన్నా చెప్పిందా, ఈ విషయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందా, పెనుగులాట జరిగి ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు గొడవ పడడంతో ఇక్కడ వదిలేసి వెళ్ళిపెట్టిపోయాడా, లేకుంటే ఏదైతే లోకేషే హత్య చేసి పారిపోయాడా, ఇది బలమైనటువంటి అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడికి పోలీసులు కూడా రావడం జరిగింది. సమాచారం నిన్ననే ఏదైతే వారి తల్లిదండ్రులు కూడా బాలిక కనిపించింది, అంటే ఓ రకంగా లోకేష్ తో కలిసి ఆ బాలిక ఇక్కడికి వచ్చిందన్నటువంటి విషయం వాళ్ళ అన్నకు తెలుసు. అయితే వాళ్ళ అన్న కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను 2 సార్లు లోకేష్కి ఫోన్ చేశా, చాలాసార్లు లోకేష్కి ఫోన్ చేశా, లోకేష్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అయితే వాళ్ళ బావ మాత్రం ఏదో కడపలో ఐటీఐ చేస్తున్నాడు, ఐటీఐ చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అందుకోసమే వాళ్ళ బావ ఫోన్ ఎత్తి నాకు సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఎక్కడ ఫోన్ ఎత్తలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అంటే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి గౌతమి కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులను ఆరాధిస్తే తను గండికోటకు వెళ్ళిందన్నటువంటి విషయం చెప్పడంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే వాళ్ళంతా కూడా సాధారణంగా ఎవరైనా వస్తే గండికోట వచ్చిందంటే మా పాప ఎక్కడో ఉంటుంది, ఏదో ఒక ప్రాంతంలో ఉంటుందన్నటువంటి భావన ఉంటుంది. ఎవరికి కూడా ఈ ప్రాంతం అంటే ఒక రకంగా ఈ ప్రాంతానికి పర్యాటకులు కూడా రావడం చాలా తక్కువ. ఎందుకంటే ఇవన్నీ కూడా ముళ్ళ పొదలున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ఎవరైనా ప్రేమికులు అంటే ఎవరైనా రహస్యంగా ఏకాంతంగా ఇక్కడ చర్చించుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడికి వస్తారు. అయితే వాళ్ళ అన్న కావచ్చు, నిన్న వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, గండికోట మొత్తం కలియదిరిగినప్పటికి కూడా ఎక్కడా కూడా ఆ బాలిక కనిపించని పరిస్థితి. ఆ బాలిక కనిపించకపోవడంతో ఒక్కసారిగా కూడా తిరిగి ఇంటికి వెళ్ళారు. అంటే తను ఎక్కడికో చోటుకి వెళ్ళింటుంది, ఖచ్చితంగా ఇంటికి వస్తున్నటువంటి భావన. అటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఏదైతే ఆ బాలిక పై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసినటువంటి తర్వాత ఒక్కసారిగా ఏదైతే వాళ్ళు పోలీసులు కూడా దీనిపైన కొంత విచారణ చేపట్టారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన తర్వాత కూడా ఇక్కడికి ఎక్కడ ఉన్నటువంటి విషయం కూడా తెలియదు. ఒక రకంగా ఈ ప్రాంతంలోకి వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి.
కాబట్టి ఎవరికి కూడా అనుమానం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు పరిస్థితి లేదంటే ఇక్కడికి సాధారణంగా పర్యాటకులు ఎవరు కూడా ఇక్కడికి రారు. ఎందుకంటే ఇది ఒక రకమైన దట్టమైనటువంటి ప్రాంతం. దట్టమైనటువంటి ప్రాంతం అంటే ముళ్ళ పొదలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితి, సాహసించే పరిస్థితి కనిపించదు. కాబట్టి వాళ్ళంతా కూడా అక్కడ చూసి ఆ తర్వాత వెనుదిరిగి వెళ్ళారు. పోలీసులు కూడా ఈ విషయం పైన ఆరా తీశారు. అయితే ఉదయం ఎలా తెలిసిందో ఏమో తెలియదు కానీ మరి పోలీసులు ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టూ కలియతిరుగుతూ ఇక్కడ మృతదేహం ఉన్న విషయాన్ని గమనించి వెంటనే అంటే ఇదే స్పాట్ ఇదే స్పాట్ ఈ స్పాట్లో ఇక్కడ మృతదేహం చూశారు. చూసిన తర్వాత ఒక్కసారిగా కూడా అంటే మనం చెప్పడానికి కూడా మనసు రావడం లేదు. అంటే ఒక రకంగా చెప్పని పరిస్థితి. ఎందుకంటే ఆ బాలిక పడి ఉన్నటువంటి ప్రాంతం ఇదే ఈ బండరాయి పైనే ఆ బాలిక నగ్నంగా అంటే ఎంత దారుణమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఆ పాపను ఆ తల్లిదండ్రులు మేము ఆ పాపను ఇలా చూస్తామా అని కూడా అనుకునిండారు. ఎందుకంటే సాధారణంగా ఏ బిడ్డైనా అంటే నమ్మి లోకేష్‌ను నమ్మి ఇక్కడికి వచ్చింది. లోకేష్‌ను నమ్మడానికి 2 కారణాలున్నాయి. ఒకటి కుటుంబ సభ్యులను అదేవిధంగా మీ అన్నలను జైలుకి పంపిస్తా అన్నటువంటి భావన ఒకటి. మరొకటి ఏంటంటే తాను చెయ్యి కోసుకుంటానని బెదిరించడం. అంటే ఒక రకంగా ఎవరికైనా ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా భయపడతారు. ఎందుకంటే మీ నాన్న చంపుతాననో లేకుంటే మరో రకంగానో బెదిరిస్తే ఖచ్చితంగా ఓయమ్మ మా అన్నని చంపుతారేమో మా అన్న అనే భయం ఉంటుంది. సో ఆ భయంతోనే ఒక రకంగా లోకేష్‌కు లొంగిపోయి ఉండొచ్చు. కానీ లోకేష్‌ను నమ్మి ఇక్కడికి వచ్చిన తర్వాత లోకేష్ ఈ ప్రాంతంలో తనను ఏం చేశాడో తెలీదు కానీ మొత్తానికైతే వివస్త్రను చేసి చంపాడన్నది బంధువుల ఆరోపణ. అంటే ఓ రకంగా లోకేషే హత్య చేసి ఉంటాడనేది వాళ్ళ బంధువులటువంటి బలమైన ఆరోపణ. అయితే ఈ కోణంలో అటు పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ కొనసాగిస్తారు. ఇప్పటికే ఇక్కడికి క్లూస్ టీమ్ రావడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ రావడం జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే డాగ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత దూరం అటు వెళ్ళింది. అటు వెళ్ళిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చింది. అంటే హత్య చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి లోకేష్ వచ్చి ఆ తర్వాత పారిపోయాడా లేకుంటే ఎవరైనా పర్యాటకులు ఇక్కడికి వచ్చి హత్య చేశారనేటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి నేరుగా చేరుకుంది. డాగ్ స్క్వాడ్ చేరుకున్న తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా అటు పూర్తి స్థాయిలో ఆ కుక్క పరిశీలించిన నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఇక్కడ ఇంకొక చిన్న విషయం నేను మీకు చెప్పడానికి మర్చిపోయాను. ఒక చిన్న విషయం లోకేష్ తర్వాత ఆ బాలిక వచ్చిన తర్వాత చున్నీ ఒక సైడ్ అంటే చున్నీ ఈ చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంటే పైన ఉన్నటువంటి ఏదైతే ఆ డ్రెస్ కాళ్ళ దగ్గర అంటే పూర్తిగా విప్పి పడి ఉందండి. అంటే అటు ఆ పరిస్థితిని మనం వివరించడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా ఒంటిపై బట్టలు లేకపోవడాన్ని పక్కన పెడితే బట్టలు ఎక్కడ అంటే ఒక చోట విచిరి పాడేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే డాగ్ స్క్వాడ్ రంగంలోకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కొంత టీం కూడా వచ్చింది, క్లూస్ టీం. అయితే క్లూస్ టీం ఏం ఆధారాలు సేకరించిందో తెలియదు కానీ మొత్తానికైతే తల్లిదండ్రులు మాత్రం లోకేషే హత్య చేసి ఉంటాడు. ఎందుకంటే ఇందుకు ప్రధానంగా వాళ్ళు అనుమానిస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు, వాళ్ళు అనుమానిస్తున్నటువంటి తీరును బట్టి చూస్తే ఖచ్చితంగా మనం ఇక్కడ 2 అంశాలను చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొదటి అంశం ఏంటంటే గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసింది. కుటుంబ సభ్యులు మందలించారు. ఆ తర్వాత తనను ప్రొద్దుటూరుకు తీసుకెళ్ళి ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ గౌతమి కళాశాలలో ఇంటర్మీడియట్ చేర్పించారు. బాగా జరుగుతుంది. 2 ఏళ్ల పాటు తను కాలేజీకి వెళ్తూ వస్తుంది. అయితే నిన్న రోజు తన అన్న వదిలిపెట్టే అన్న నిన్న బీటెక్ విద్య పూర్తయిన నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం వెళ్ళాడు. అది అక్కడ జరిగినటువంటి తప్పు. ఏదో రోజు మాదిరిగా వాళ్ళ అన్నగిన
కళాశాలలో వదిలిపెట్టి ఉంటే ఈ ఘోరమైనటువంటి ఘటన మనం చూసేవాళ్ళం కాదు. అటు తల్లిదండ్రులకు కూడా ఒక రకంగా కడుపు కోత మిగిల్చేది కాదు. అంటే తన బిడ్డను ఈ స్థాయిలో అంటే ఘోరమైనటువంటి స్థాయిలో చూసి ఉండేవాళ్ళు కాదు. కానీ ఇది ఒక రకమైనటువంటి అంటే తను రాసుకున్న అంటే తన రాతనే తను రాసుకుందేమో అన్నటువంటి భావన ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయి. ఈ ముళ్ళ పొదలంటా కూడా ఎవరు కూడా వచ్చే పని లేదు, సాహసించే పరిస్థితి లేదు. అయితే ఆ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఒక రకంగా ఎలా వచ్చారో తెలియదు. మనం దిగడానికే కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. అంటే మనం ఇక్కడ దిగాలంటే చూడు పెద్ద బండరాయి, ఈ బండరాయిని దిగడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక రకంగా అంటే దిగలేని పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ముళ్ళ పొదలే. అంటే ముళ్ళ పొదలు ఉదయం పోలీసులు ఏదైతే విచారణ నేపథ్యంలో ఇక్కడ మృతదేహాన్ని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి తొలగించారు. అప్పటి వరకు కూడా చుట్టూ అంతా కూడా ఒక రకంగా గుడారం మాదిరి అంటే మనం ఏదైతే గుడారాలు వేసుకుంటామో ఆ గుడారాలు వేసుకునే లాగా ఇక్కడ కనిపించేది. చూడు ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా నిర్మానుష్యమైన ప్రాంతం. మనం తప్ప ఇక్కడ ఎవరు కూడా కనిపించని పరిస్థితి. ఇప్పుడు అటువైపు చూస్తే అక్కడ ఏమీ లేవు. చూడదగ్గ ప్రదేశాలంటూ ఇక్కడ ఏమీ లేవు. మరో కొద్ది దూరంలో ఆలయము అలాంటివి ఉన్నాయి. సో అంటే ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా వాంటెడ్గా ఇక్కడికి వచ్చారు. ఏదైతే లోకేష్ వాంటెడ్గా ఇక్కడికి తీసుకొచ్చాడు అనేది ఒక బలమైన అనుమానం. ఈ బలమైన అనుమానం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు. 1-2 రోజుల్లో అంటే ఈరోజు కానీ రేపు కానీ అటు పూర్తి స్థాయిలో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏది ఏమైనా అటు లోకేష్ మాటలిని ఇక్కడికి వచ్చి నగ్నంగా శవంగా మారినటువంటి ఘటన కడప జిల్లా వాసులను కలిచివేతకు గురి చేస్తుంది. ఓ రకంగా తల్లికి తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నటువంటి భావన పలువురిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీసులు వీటిపై ఏదో ఒక విధంగా అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, గండికోట నుంచి. నిన్న ఈవినింగ్ పొద్దుటూరులో ఒక గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని పరిసర ప్రాంతాలన్నీ వెరిఫై చేస్తున్న క్రమంలో ఈరోజు గండికోట ప్రాంతంలో అమ్మాయి యొక్క డెడ్ బాడీ మనకు ట్రేస్ అవుట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫర్దర్ దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఏవైనా మృతి గల కారణాలు ఇంకా మనకు తెలియరాలేదు. మృతి గల కారణాలు ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి మా పోలీస్ సిబ్బంది కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏవైనా విషయాలు ఏవైనా ఉంటే మళ్ళీ మీకు ఫర్దర్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు తెలియజేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.